వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూపంలో చేనేత కుటుంబాలకు ఒక వారం ముందుగానే వినాయక చవితి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను అన్న సిద్ధాంతాన్ని గట్టిగా జనాల మధ్యకు తీసుకొచ్చి నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. చేనేత కార్మికులకు కానీ, చేతి వృత్తుల వాళ్ళకు కానీ, వ్యవసాయ కార్మికులకు కానీ, వ్యవసాయ కుటుంబాలకు కానీ, అంటే రాష్ట్రంలో గల ప్రతి కుటుంబానికి, ప్రతి వృత్తికి ఖచ్చితంగా నవరత్నాల రూపంలో ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి ఖచ్చితమైన లబ్ధి ఒకటి చేకూర్చి ఒకటి కానీ రెండు కానీ చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేదు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో పయనించడం అనేది గొప్ప విషయం. ముఖ్యమంత్రి జగనన్న ఏలేటి రాష్ట్రములు ఉండవంట కన్నీళ్ళు మునుముందు రోజులలో. చేనేత కార్మికులకు గతంలో ఉన్న స్కీములన్నీ మధ్యవర్తులు సొసైటీల ద్వారా కానీ, ఆఫీసు ద్వారా కానీ జరిగేది ఇప్పుడు నేరుగా గ్రామ స్థాయిలో ఉన్న వాలంటీర్లు, వెల్ఫేర్ సెక్రటరీలు, ఎంపీడీఓల వెరిఫికేషన్తోనే చేనేత కార్మికుడికి లబ్ధి జరుగుతూ ఉంది. ప్రతి కుటుంబానికి 24,000 అనేది చాలా గొప్ప విషయం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 24,000 రూపాయలు ఆ ప్రతి కుటుంబానికి ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా చేనేత కార్మికులకి రెండో స్కీమ్ ఏమంటే 50 ఏళ్ళకే చేనేత పెన్షన్లు 2,500 రూపాయలు ఇవ్వడం అనేది కూడా చేనేత కార్మికులకి చాలా మెరుగైన జీవన విధానానికి కారణమవుతూ ఉంది. అదేవిధంగా మూడోది ఏమంటే ముద్రా స్కీము. ఈ ముద్రా స్కీమ్ ద్వారా చేనేత కార్మికులు దాదాపు 2 లక్షల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా రుణము తీసుకొని బ్యాంకుల్లో తిరిగి కట్టుకోవచ్చు. ఈ 3 స్కీములు చేనేత కార్మికులకి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి చేనేత కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము.